దాన్ని రెచ్చగొట్టినటువంటి స్థితికి కారణమైనటువంటిది పదవి. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి యొక్క బలము బలహీనత జగన్కి అదే చివరికి కోపం తెప్పించింది. జగన్ మీదన కనుక మొన్న ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే జగన్ ఇక్కడికి వచ్చుండేది కాదు. ఎప్పుడైతే రాజకేశ్వరరెడ్డి పాయింట్ అడగకుండానే విజయసాయిరెడ్డి మాట్లాడారో, ఓహో వాళ్ళకి ఫేవర్గా తను మారిపోయాడని వీళ్ళు ఎప్పటి నుంచినో చెప్తున్నారు జగన్కి, అతను చంద్రబాబుతో ఫేవరబుల్గా ఉంటున్నాడన్నా, తెర వెనక నడుపుతున్నాడన్నా అని చెప్పేసి. వినలా, నమ్మలేదు జగన్. ఎప్పుడైతే మొన్న మాట్లాడిన తర్వాత మాత్రం ఈవెన్ ఆయన రాజీనామా ప్రకటించినప్పుడు కూడా పాజిటివ్గా స్టేట్మెంట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు వ్యవసాయం చేసుకుంటానంటున్నారు, చాలా గొప్పది, సంతోషం అని చెప్పేసి. అట్లాంటిది ఇప్పుడు వైసీపీ కూడా విరుచుకుపడుతోంది. అంటే క్రమంగా జగన్కి కూడా ఒక ఫీలింగ్, ఏది పిలిచింది ఒక విచారణకి, నువ్వు మాట్లాడింది వేరేవి. అంటే ఓ రకంగా కవ్విస్తున్నాడు వైసీపీని, ఆయన కవ్విస్తున్నాడు, ఏం బిగుతారు రండిరా మీరు అనేసి. అది జగన్ అర్థమైపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద కక్ష ఉన్నటువంటి వాళ్ళు జగన్కి ఏం చెప్పినా నమ్ముతాడు జగన్. అది ఇప్పుడు పెద్ద ఇష్యూ కాబోతోంది అన్నమాట.